హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చేపల పులుసు ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముక్క అస్సలు విరగకుండా, ముళ్ళు పక్కకు పోకుండా మంచిగా ఈవెన్గా చేప ముక్క ఎలా ఉడకాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. చేపలు చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ చేసే పద్ధతి తెలియక చాలామంది చేసుకోరు. సో ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు చేస్తే అందరూ ఇష్టంగా తినేలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పెన్నం తీసుకుని అందులో లవంగాలు, ఒక యాలకు వేసుకొని బాగా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇలా అదే పెన్నం పైన ఇలా మార్చుకోవాలి. మనకి ఒకవేళ కట్టెల పొయ్యి ఉన్నట్లయితే ఆ 4 ఉల్లిగడ్డలని కట్టెల పొయ్యిలో వేసి చేసుకుంటే కూడా అలా వేసుకుంటే కూడా పర్లేదు. నాకు కట్టెల పొయ్యి అంటించలేము కాబట్టి పెన్నంపై అనుకున్నాను. ఇలా వేపేసుకున్న ఉల్లిగడ్డలని మీరు లవంగాలు, యాలక్ బుడ్డను కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని దానిలో అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి వేసి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి, ఇష్టంగా ఉన్న గిన్నె. మీతో చేపల ఫ్రై చేసే గిన్నె ఉంటే కూడా అదైనా పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేపలు ఉంది కాబట్టి అది సరిపోదని పెద్ద గిన్నె ఇలా తీసుకున్నాను. సో దానిలో అయితే మనము కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. ఎలా అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా తేలినప్పుడు తగినంత వాటర్ వేసుకొని దాన్ని మంచిగా ఇలా నూనె తేలే వరకు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చేపలలో నీళ్ళు మొత్తం తీసేసి మంచిగా వంపేసుకొని ఇలా చూడండి, నేను చెప్పిన విధంగా చూడండి, ఇలా మొత్తం నీళ్ళనంతా వాటర్ మొత్తం తీసేసి మనం చేప ముక్కలను దానిలో ఉడుకుతున్న దానిలో అయితే వేసుకోవాలి. చేప ముక్క వేసిన తర్వాత గరిటె మాత్రం అస్సలు పెట్టకూడదు. ఎంతసేపు ఉన్నా మనమైతే కుదుపుకోవాలి తప్పితే మనం గరిటెతో మాత్రం తిప్పకూడదు. అలా తిప్పితే చేప ముక్క అనేది విడిపోతుంది. సో ఇది మాత్రం తప్పక గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేప ఉడికేటప్పుడు పైన అయితే ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి చేపల గిన్నెను కొలుపుకొని తింపేసుకోవడమే. టేస్టీ చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.